భార్యను పక్కన పెట్టి మరొక మహిళతో సహజీవనం చేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్. గుంటూరులో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న తోట వినోద్ కుమార్ భాగోతం ఇదే. ఇద్దరు పిల్లలతో న్యాయం కోసం ఎస్పీని సంప్రదించిన బాధితురాలు నాగవేణి. గుంటూరు ఎస్బీఐ బ్యాంకులో తాను పనిచేస్తున్న సమయంలో నాతో పరిచయం ఏర్పరచుకున్నాడని తెలిపారు. 2020లో ప్రేమ పేరుతో నన్ను వివాహం చేసుకున్నాడని చెప్పారు. మాకిద్దరు పిల్లలు ధన్విష్, సాన్విక ఉన్నారని తెలిపారు. నా భర్త తోట వినోద్ జీజీహెచ్ లో పనిచేస్తున్నప్పుడు పేషెంట్ బొగ్గుల శ్రీనివాసరెడ్డి భార్య బొగ్గుల శారదాకు నా భర్తతో పరిచయం అయింది. 2025 మార్చి నుంచి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఇంటికి రాకుండా ఆమెతో సహజీవనం చేస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయం మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని చెప్పారు. అయినా అతను ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వటం లేదని అన్నారు. నా భర్తతో సహజీవనం చేస్తున్న శారద నన్ను బెదిరిస్తుందని చెప్పారు. నా భర్తకు సపోర్ట్ గా ఆయన అక్క సివిల్ కానిస్టేబుల్ తోట మౌనిక అతనికి సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపారు. నా జీవితం నాశనం చేసిన నా భర్త తోట వినోద్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని కోరటం జరిగింది. తోట వినోద్ కుమార్ అనే అతన్ని 2019 అక్టోబర్లో లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాము. మ్యారేజ్ చేసుకున్న తర్వాత నుంచి బాగానే ఉన్నాడు. ఒక 4 ఇయర్స్ బాబు పుట్టిన తర్వాత 2-3 టైమ్స్ వేరే వాళ్ళతో నేను మాట్లాడుతున్నాడని తెలుసుకొని అడిగినప్పుడు చిన్న చిన్న గొడవలు జరిగాయి. ఫ్యామిలీ అన్నాక చిన్న చిన్న గొడవలు జరగడం అనేది సహజం. కానీ లాస్ట్ ఇయర్ 2025 మార్చి నుంచి తనలో టోటల్గా చేంజ్ వచ్చింది. ఇంటికి రాకుండా ఉండడం ఏంటి, అసలు 1 వీక్ 10 డేస్ ఇంటికి రాకుండా ఉంటున్నాడని చెప్పి నేను ఫైండ్ అవుట్ చేస్తే గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్లో ప్రిజనర్ డ్యూటీకి వెళ్ళినప్పుడు బొగ్గుల శ్రీనివాస్ రెడ్డి, పేషెంట్ అయిన బొగ్గుల శ్రీనివాస్ రెడ్డి యొక్క వైఫ్ బొగ్గుల శారద అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను నా పిల్లల్ని పట్టించుకోకుండా 1.5 ఇయర్ నుంచి మెంటల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా కనీసం పిల్లలు ఎలా ఉన్నారు అని కూడా లేకుండా చాలా హరాస్ చేస్తున్నాడు. పిల్లల్ని చూడడం కానీ 1.5 ఇయర్లో నా కాల్స్ లిస్ట్ మొత్తం చూడండి, నా కాల్స్ మొత్తం బ్లాక్ లిస్ట్లో ఉంటాయి. అండ్ ఇప్పటికీ వాళ్ళు 8 సిమ్స్ వాడుతున్నారు, 7 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్. బొగ్గుల శారద అనే మహిళ క్యారెక్టర్ చాలా వర్స్ట్ క్యారెక్టర్ అనమాట. ఆవిడ చాలా మందిని మోసం చేసి వచ్చింది. మా గోల్డ్ కూడా దొంగలించింది. 8 అగ్రహారం 7th లైన్లో ఉన్నప్పుడు ఇంటి పక్కన వాళ్ళకి ఇచ్చేసి గోల్డ్ పోయింది అని చెప్పింది. మా హస్బెండ్ అతను ఆవిడ చెప్పింది నమ్మేసి నిజమేమో పోయిందేమో అని చెప్పడం అలాగా ఆవిడ నా హస్బెండ్ని అతను ముగ్గులోకి దించుకొని నా దగ్గరకు రానివ్వకుండా చాలా నానా రకాలుగా హింస పెడుతుంది. అండ్ ఈ విషయం గురించి నేను ఈ విషయం గురించి నా భర్త మీద కంప్లైంట్ ఇవ్వడానికి నగరంపాలెం పోలీస్ స్టేషన్కి, నల్లపాడు పోలీస్ స్టేషన్కి, మహిళా పోలీస్ స్టేషన్కి నేను లిటరల్లీ 7 మంత్స్ నుంచి తిరుగుతున్నాను. డైలీ తిరగని రోజు లేదు. ఆ బొగ్గుల శారద అనే ఆవిడ్ని పిలిపించండి, నా హస్బెండ్ వస్తున్నాడు. స్టేషన్ ఎస్హెచ్ఓలు కానీ మహిళా డిఎస్పీలు కానీ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కౌన్సిలింగ్ ఇచ్చిన టైంలో మాట్లాడుతున్నాడు, బయటకు వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ యథావిధిగా ఉంటున్నాడు. ఏంటి అని చెప్పి నేను అసలు ఎస్పీ గారిని కలుద్దామని చెప్పి ఎస్పీ గారి దగ్గరకు వచ్చాను. మే నెలలో వచ్చాను ఎస్పీ గారి దగ్గరికి. ఎస్పీ గారు ఏఆర్ అడిషనల్ ఎస్పీ సార్కి కౌన్సిలింగ్ రాశారు. ఇలాగా ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి అలా తిప్పుతూనే ఉన్నారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకైతే ఎటువంటి న్యాయం జరగలేదు. నేను గ్రీవియన్స్లో పెట్టాను, ఎక్కడ పెట్టినా కానీ నాకు న్యాయం జరగట్లేదు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ సార్ ఒక టీమ్ని అలాట్ చేసి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేశారు. ప్రూవ్ అయింది, మేలో ప్రూవ్ అయింది మొత్తం ఇలాగా ఉంటున్నాడు, కంప్లీట్గా ఫ్యామిలీని వదిలేసి ఫైనాన్షియల్గా కూడా అని చెప్పి ఉంటున్నాడని తెలిసి సార్ అడగ్గా నేను ఫ్యామిలీతో ఉంటాను, ఎఫ్ఐఆర్ వదిలేసి అన్నారు. ఒక 4 డేస్ అది కూడా విజిటింగ్ పర్పస్ వచ్చేవాడు, ఇంటికి వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాడు. నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు, అసలు ఇంట్లో కూడా అన్నం తినడు. వచ్చినా ఇంటి బయట కూర్చొని చేయి వేసుకొని. అతని పేరు ఏంటి, ఎక్కడ చేస్తాడు జాబ్? అతని పేరు తోట వినోద్ కుమార్. ఎస్పీ ఆఫీస్లోనే జనరల్ డ్యూటీస్ చేస్తాడు. ఆర్మడ్ రిజర్వ్లో చేస్తున్నాడు. 239 2018 బ్యాచ్. నమ్మించి మోసం చేశాడు చాలాగా.